50 లక్షల రూపాయలతోటి ఈరోజు రోడ్లు సైడ్ కాలువల నిర్మాణం కొరకు శంకుస్థాపనలు చేసుకోబోతున్నాం. రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు మీరు ఓటేయక ముందు ఇక్కడ రోడ్డు తయారవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో కాంట్రాక్టర్లకు చెప్పించి ఈ రోడ్ ఇదే కాదు, ఈ రోజు శంకుస్థాపన చేసిన ప్రతి ఒక్క రోడ్డును మీరు ఓటేయక ముందు ఇక్కడ స్టార్ట్ చేస్తారని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా వాళ్ళ కౌన్సిలర్లకు ఓట్లేసి గెలిపించింది కానీ ఇప్పటివరకు ఒక అభివృద్ధి జరగలేదు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈసారి మీరు నన్ను గెలిపించారు, నా మీద నమ్మకంతో 50,000 మెజార్టీ ఇచ్చారు కాబట్టి అదే పద్ధతిలో నేను మీకు పనిచేస్తాను, ఈ రోడ్డు కూడా వేయించి చూపిస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. 2 గంటలు ఏటింగ్ చేసినావు, రాలే 2 సంవత్సరాలకి ఇయ్యాలి వస్తాడా ఆయన ఎమ్మెల్యే అట్లా వచ్చేటాడు. నీకు ఓటు 10 ఇంకా 10 రోజులు ఓటేలంగానే ఎమ్మెల్యే వస్తాడా మా బజార్కి? గెలిచి 30 సంవత్సరాల నుంచి గెలిపించి ఏ కౌన్సిలర్ చేయాలి, ఏ ఎమ్మెల్యే చేయాలి? మాకు ఈ బతుకు మాది, ఈ బురదా బతుకు ఎందుకు వస్తారయ్యా మాకు బదనాం చేయడానికి? దిక్కులేరు, పావు వస్తాం, పావులో తిరుగుతాం, తెల్ల తిరుగుతాం, ఫోన్ చేస్తే ఎవరు రారు. ఇదేనా మా పరిస్థితి? కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ నిరసన శాఖ తాకింది. ఎందుకంటే గెలిచి 2 సంవత్సరాలు అయినా ఇప్పటివరకు వాళ్ళని పట్టించుకోలేదు, వాళ్ళ దిక్కు కూడా చూడలేదు. కాబట్టి ఇప్పుడే వచ్చి మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ల కోసం హడావుడి రోడ్లు అవి ఇవి చేస్తున్నాడు. దానికోసం ఈ ప్రజలు కూడా తిరగబడ్డారు. ఇన్ని రోజులు ఏం చేసినాము, ఇప్పుడు వచ్చి రోడ్లు చేస్తున్నాం అది చేస్తున్నాం అంటారు. అంటే ఈ ప్రభుత్వాల మీద ఈ ఎమ్మెల్యేల మీద కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొంచెం అసంతృప్తి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తలేరు కానీ వచ్చినప్పుడు మాత్రం చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కొంచెం గమనించాలి. ఎందుకంటే మనం ప్రజలకు ఏం చేస్తలేము. మనం 6 గ్యారెంటీలు ఇచ్చినాము, 420 హామీలు ఇచ్చినాం, ఒక్కటి కూడా నెరవేర్చలేము. ఆ ఫ్రీ బస్ పెట్టినాం, ఆ ఫ్రీ బస్ పెట్టి మళ్ళీ రేట్లు ఎక్కువ చేసినాం. మళ్ళీ రేట్లు ఎక్కువ చేసి ఏం చేసినామంటే మొబైల్కి రేట్లు ఎక్కువ చేసి అంతా ఆగమాగం చేసినాం. కాబట్టి ప్రజలు కూడా తిరగబడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కొంచెమైనా చిమ్మగొట్టినట్టు లేదు. ఈ ప్రజలు ఇట్లా తిరగబడితే రాను మీ ప్రభుత్వానికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరంతా ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని మీ పరిపాలన ఎట్లా కొనసాగించాలనే చూడాలి. కాబట్టి ఆ రకంగా మీరు చేస్తే మీకు చాలా బాగుంటుందని తెలియజేస్తూ మీ నిరంజన్ పూలే.